అంటున్నా అటువంటి మీటింగ్ పెట్టడం అనేది బీఆర్ఎస్ మోడల్. అది ఏడాది ఏడాదిన్నర్థం ఫామ్ హౌస్లు ఉండడం, మళ్ళా ఒక్కసారి బయటకు వచ్చుడు, కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ మీటింగ్ పెట్టి అలా అడ్డం దొడ్డం మాట్లాడడం, మొత్తం అడ్డంగా మాట్లాడడం, మళ్ళా పోవడం, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ 6 నెలలకు రావడం. ఇది అందులో ఏమున్నది ఘనకార్యం అని దాని గురించి మాట్లాడవలసింది. ఇంత తప్పితే ఏం లేదు. అది ఒక నియంత పార్టీ. దెర్ ఈజ్ నో సోషల్ జస్టిస్, దెర్ ఈజ్ నో 11 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11 పైసలన్నా ఇచ్చిందా అని. ఆ సోయి ఉంటే కదా వాళ్ళకు చర్చకు రమ్మనండి. ఆయన కానీ ఆయన కొడుకును కానీ వరంగల్ గడ్డ పైన అనే పర్వాలేదు, హైదరాబాద్లో మీరన్నా ప్లేస్ డిసైడ్ చేయండి, మేమన్నా చేస్తాం. ఎక్కడంటే అక్కడ దేనికంటే దానికి సిద్ధం. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిందో నేను చూపెడతా, ఎన్ని లక్షల కోట్ల రాష్ట్రానికి ఇచ్చి. ఒక్క వరంగల్ జిల్లా గురించి చెప్తా నేను. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది ఎవరు ఇవాళ? ఏదైతే రామప్ప యొక్క టెంపుల్కు హెరిటేజ్ ఏదైతే గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు ఇవాళ? అదేవిధంగా టూరిజం సర్క్యూట్ ఇచ్చింది ఎవరు? వరంగల్కు స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, హమ్రు సిటీ ఇచ్చింది ఎవరు? టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది ఎవరు? నేషనల్ హైవేస్ అక్కడ వేసింది ఎవరు? రింగ్ రోడ్ వేసింది ఎవరు? నువ్వు చెప్పి నువ్వు వరంగల్కు ప్రతి సంవత్సరం 300 కోట్లు ఇస్తాను ఒట్టిగా నువ్వు చేయి, ఈ విధంగా వట్టి చేతులు చూపెట్టిన నువ్వు మాట్లాడే మాటలు అని నేను అంటున్నా. ఇవన్నీ అబద్ధాల పుట్ట తప్పితే మరొకటి లేదు. ఇవాళ అబద్ధం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే అబద్ధం. తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ విలన్లు అని చెప్పి పోల్చి మాట్లాడుతున్నారు. ఇద్దరు విలన్లే. ఒక సీనియర్ విలన్, ఒక జూనియర్ విలన్, ఇద్దరు విలన్లే తెలంగాణకు. కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఇద్దరు విలన్లే. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. చావు నోట్లోనే తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందని ఆయన చెప్పుకుంటుండు. మరి దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, అది ఏమైనట్టు మరి? ఆ యొక్క అమరవీరుల యొక్క శవాల పైన అధికారానికి వచ్చిన వ్యక్తి కేసీఆర్. ఆ పేరు చెప్పుకొని ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందామని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండిటి యొక్క భాగవతం తెలంగాణ ప్రజలు చూసిండ్రు. అందుకోసమే ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదు, బీఆర్ఎస్ పార్టీ అసలే రాదు. వచ్చేది భారతీయ జనతా పార్టీ. తెలంగాణకు న్యాయం జరిగేది బీజేపీతోనే. కాశ్మీర్ ఇన్సిడెంట్స్ గురించి ఏం చెప్తారు సార్? దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అనేది కాశ్మీర్ ఇన్సిడెంట్లో ఉగ్రవాదుల యొక్క అరాచకమైన యొక్క చర్య. దీన్ని యావత్తు భారతదేశంతో పాటుగా ప్రపంచం కూడా ఖండిస్తున్నది. ఇటువంటి ఉగ్రవాద చర్యలు భవిష్యత్తులో జరగకుండా అనేక కఠిన చర్యలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది. చేపట్టినప్పటికీ అక్కడక్కడ చెదురుమురు సంఘటనలు ఇటువంటి యొక్క దీన్ని ఉగ్రవాదులు చేయడానికి అవకాశం ఉంది. గతంలోనైతే ఈ దేశంలో అనేక చోట్ల బాంబు పేలులు జరిగినాయి. అనేక సందర్భాల్లో వందల మంది చనిపోయినారు. దాన్ని ఏమాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినాక దేశంలో అనేక రకాలుగా ఒక కంట్రోలింగ్ అనేది వచ్చింది. అయినప్పటికీ వాళ్ళ విదేశీయులు, అది కూడా కాశ్మీర్ యొక్క జియోగ్రఫికల్ సిస్టమ్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్టీ పొజిషన్లో ఉంటుంది. కొండలు, గుట్టలు, చెట్లు, అడవులు, తర్వాత బార్డర్ యొక్క ఇది కాబట్టి మంచు, ఇటువంటి దీంట్లో ఒక నలుగురు వచ్చి ఇవాళ 140 కోట్ల దాంట్లో చిచ్చు పెడతామంటే అది సాగనీయను. తప్పక దానికి రిటాలియేషన్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది త్వరలో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్ డెవలప్మెంట్ జరుగుతుంటే ఆ అభివృద్ధిని ఓర్వలేపకనే ఈ దాడులు అని చెప్పి బీజేపీ ఇక్కడ 100% నిజం. ఇవాళ 5 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. 370 ఆర్టికల్ తీసేస్తే అనుయుద్ధం వస్తుందని కాంగ్రెస్ పార్టీ అన్నది. ఏమైందని నేను అంటున్నా. 370 ఆర్టికల్ పోయింది. అక్కడ ప్రజల అభివృద్ధి యొక్క జనజీవన స్రవంతిలోకి వచ్చేసిండ్రు. ఎలక్షన్స్ జరిగినాయి, బ్రహ్మాండంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అక్కడ 30,000 మంది పైన కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాశ్మీర్ యువతకు. అదేవిధంగా అక్కడ టూరిజం డెవలప్ అయింది. కాశ్మీర్ పాపులేషన్ కంటే ఎక్కువ ఇవాళ టూరిస్టులు కాశ్మీర్ని సందర్శించే యొక్క పరిస్థితి వచ్చింది. ఆదాయం పెరుగుతున్నది. వందే భారత్ ట్రైన్ హైదరాబాద్కి కాదు, ఢిల్లీకి కాదు, కాశ్మీర్కి పోతున్నది. వాళ్ళ శ్రీనగర్కి వందే భారత్ ట్రైన్ పోతున్నది. ప్రపంచంలో అత్యంతైన యొక్క చీనా యొక్క బ్రిడ్జ్ని వాళ్ళ కాశ్మీర్లో ఉన్నది. అటు ఎట్లా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అక్కడ. కాబట్టి పరిస్థితులు మారిపోతున్నాయి. కాశ్మీర్ అనేది మళ్ళీ ఒక మకుటాయమానంగా దేశానికి కనిపిస్తున్నది. ఇవాళ దేశానికి ఒక గర్వకారణమైన యొక్క స్థితికి వస్తున్నది. అభివృద్ధి అనేది పట్టాలకెక్కింది. కాబట్టి ఓర్వలేని యొక్క ఈ పాకిస్తాన్ శక్తులు, మతవాద శక్తులు, ఉగ్రవాదులు ఇట్లా చేశారు. దానికి తప్పక వాళ్ళు శిక్ష అనుభవించారు. చనిపోయిన 28 మందిలో అందరినీ కలచివేసి బాధించి రోధించే విషయం ఏదైనా ఉందంటే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రీసెంట్గా పెళ్ళి అయిన జంట, వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోధిస్తున్న ఆ ఫోటో వైరల్గా మారింది. ఏం చెప్తారు ఆ జంట గురించి? చాలా హృదయ విదారకమైన విషయం. వారికి జరిగిన యొక్క అన్యాయం కానీ మిగతా వాళ్ళు కొంతమంది
పిల్లలను కోల్పోయారు, కొంతమంది భర్తను కోల్పోయారు, కొంతమంది పేరెంట్స్‌ని కోల్పోయారు. ఏదైనా ఇటువంటి వాళ్ళు ఏదో ఆనందం కోసం అక్కడికెళ్తే ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించడానికి వీల్లేదు. ఈ దుశ్చర్యకు తప్పక శిక్ష పడవలసిందే. తప్పక అటువంటి ఒక దిశలోనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదనేది చాలా స్పష్టమైంది. దీనికి దేశం యావత్తు కూడా ఇవాళ పూర్తి మద్దతుతో ఉన్నది. ప్రపంచం యావత్తు కూడా భారతదేశం వెనుక ఉన్నది. ఈ తప్పక ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తది. పాకిస్తాన్ దగ్గర ఉన్న నది జలాల ఒప్పందం విషయం రద్దు చేస్తే అక్కడ రక్తం ఏరులై పారుతది. మోదీ శ్వాస ఆపేస్తామని చెప్పి పాక్‌కు చెందిన కొంతమంది మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? అది పిరికి పంద మాటలు. అట్లా మాట్లాడిన మాటలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి తరలిచ్చిండ్లని చెప్పి వార్తలు వింటున్నాం. అంటే ఎటువంటి పిరికోళ్ళు ఏది పడితే అది మాట్లాడి రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారు. అటువంటి యొక్క రక్తాన్ని పారించే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఇటువంటి సంఘటనలు చేయడం తప్పితే అంతకు మించి ఏం చేయరు. కానీ తప్పక భారతదేశం తీసుకునే యొక్క చర్యలను ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆహ్వానిస్తున్నారు. తప్పక దానికి వాళ్ళు దిగి రావాల్సిందే. ఇప్పటికైనా వాళ్ళు దిగొచ్చి ఉగ్రవాదానికి గనక మద్దతు ఇచ్చడం ఆపేస్తే వాళ్ళకు నీళ్ళెళ్తాయి. అన్ని విధాలుగా భారతదేశం సహాయం ఇస్తది. లేదంటే తప్పక దానికి అనుభవించవలసి వస్తది అక్కడ పాలకులు. ఇక్కడ ఇక్కడ మన మధ్యలో ప్రాంతాల విభేదాలు, కులాల విభేదాలు చూసుకుంటాం మనం. అక్కడ ఆయన ప్రాంతం విభేదాలు చూడలేదు, కులం అడగలేదు, హిందువా కాదని చెప్పి ఇస్లాం అడిగి చంపడం అనేది ఏ విధంగా చూడొచ్చు? హిందువులందరూ ఏకం కావాల్సిన, ఐకమత్యం కావాల్సిన అవసరం ఉందంటారా? ఇది తప్పక భారత ప్రజలకు జరిగిన యొక్క అవమానం ఇది. భారత ప్రజలందరికీ జరిగిన యొక్క ఇది నష్టం. మొత్తం భారతదేశం అందరూ కూడా ఒక్క తాటిపైన ఇవాళ ఉన్నది. అయితే అందులో ముఖ్యంగా ఇంకా టూరిస్టులకు జరిగిన యొక్క సంఘటన ఇది. కానీ దాంట్లో ప్రత్యేకంగా మతాల పేరుతోని ఇవాళ చేసిన ఏంటంటే మతంలో చిచ్చు పెట్టాలి. 2 నేషన్ థియరీ గురించి మాట్లాడుతుండే ఇవాళ పాకిస్తాన్ జనరల్. లేకపోతే వాళ్ళు 2 నేషన్ థియరీ అంటే ఏమిటి? అంటే ఆల్రెడీ 2 నేషన్ థియరీ అయితే మరి ఆ ప్రకారంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజే అక్కడ పాకిస్తాన్‌కి వెళ్ళవలసి ఉండే. అక్కడ ఉన్న హిందువులందరూ ఇక్కడికి రావాల్సి ఉండే. కానీ అది జరగలేదు కదా! అది అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 2 నేషన్ థియరీ అంటే మరి ఇక్కడ ఉన్న యొక్క ముస్లిం సోదరులందరినీ ఇవాళ పాకిస్తాన్‌కి తీసుకుపోతావా అని నేను అడుగుతున్నా. జనరల్ మునీర్ మాట్లాడుతున్నాడు కదా! కాబట్టి ఇదంతా కూడా కేవలం చిచ్చు పెట్టడానికి, ఇక్కడున్న యొక్క ముస్లింలలో కూడా అభద్రతా భావం తీసుకురావడానికి గాని, ఇక్కడున్న యొక్క ముస్లింలు కూడా తప్పక దేశభక్తులుగా దేశం కోసం ఆలోచిస్తున్నారు. మొట్టమొదటిసారిగా అందరూ బయటకొచ్చి ఈ తీవ్రవాద సంఘటనలను ఖండిస్తున్నారంటేనే భారతదేశం అంతా ఏకతాటిపైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది. ఈ దాడులు పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇటువంటి ఓ ముగ్గురో నలుగురో వచ్చి ఒక సంఘటన చేయడం అనేది దాన్ని ఎవరు పూర్తిగా అరికట్టడం అనేది అంత సాధ్యమయ్యేది కాదు. సరే ఏది ఏమైనప్పటికీ భద్రతా దళాలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలనే దాని విషయంలో మనం అందరం ఏకీభవిస్తాం. కానీ ఈ దేశంలో గతంలో జరిగిన సంఘటనలు ఎట్లా జరిగినాయి, ఇప్పుడు ఏ విధంగా ఈ దేశంలో అనేక సంఘటనలు కంట్రోల్ అయినాయి, ఇవాళ శాంతి భద్రతలు అనేది ఎట్లా కంట్రోల్లో ఉన్నాయో మనం చూస్తున్నాం. ముఖ్యంగా కశ్మీర్లో కూడా ఇవాళ 370 ఆర్టికల్ తీసేసిన ఈ 5 సంవత్సరాల్లో కూడా అంతకుముందు జరిగిన యూరి సంఘటన, అంతకుముందు జరిగిన యొక్క బాగల్కోట్ కంటే దానికి ముందు జరిగిన యొక్క సంఘటన కానీ అవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇవాళ ఇటువంటి తీవ్రవాదుల యొక్క లక్ష్యం ఏది? ఈ విధంగా దొంగచాటుగా పిరికి పంద చర్యకు పాల్పడడం. కాబట్టి దీనిపైన ఇంకొకసారి జరగకుండా తీసుకోవాల్సిన యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళని ఎక్కడున్నా ఎక్కడ నక్కినా పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష ఇస్తేనే అది ఒక హెచ్చరికలాగా పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం. మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో వచ్చాక ఈ బాంబు బ్లాస్టులు, ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయినాయని అనుకోవచ్చు. ఒక్కసారిగా ఈ సంఘటన అనేది మళ్ళీ ఉలిక్కి పడేలా చేసింది. మనకు కొన్ని దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు మద్దతుగా కూడా నిలుస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే దీనికి ఒకటే కారణం, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశం రక్షణ పరంగా దుర్భేద్యంగా తయారవుతుంది. భారతదేశం ప్రపంచ దేశాలన్నిటితోనే స్నేహం చేస్తున్నది. భారతదేశంతో అనేక ముస్లిం కంట్రీస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కంట్రీస్ కావచ్చు, అన్నీ కూడా భారతదేశంతో కలిసి వస్తున్నాయి. భారతదేశం ఒక స్ట్రాంగ్ కంట్రీగా వస్తున్నది. భారతదేశం ఇంటర్నల్గా డెవలప్ అవుతున్నది, అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవుతున్నది. కాబట్టే భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడం కోసం చేసిన యొక్క పిరికి పంద చర్య తప్పితే ఇది మరొకటి కాదు. కానీ ఇటువంటి చర్యలు భారతదేశం యొక్క అభివృద్ధిని కానీ భారతదేశం యొక్క దృఢమైన అభిప్రాయాన్ని కానీ మార్చలేవు.